నమస్కారం అండి. మనం ఇప్పుడు పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన 'అమ్మో ఆదివారం' అనే కథను విందామా? ఆదివారం వస్తోందంటే నా గుండె పీచు పీచుమంటుంది. అదేమిటి, అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో. ఎవరి సమస్యలు వారివి. ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లవారుతుంది. అంతా బద్ధకంగా లేస్తారు. కాస్త ఘనంగా చేసిన పలహారం కాస్త ఘనంగానే సేవిస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత 2-3 గంటల సమయం నాకు గడ్డు కాలం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాటితే పర్వాలేదు. సజావుగా సమయం గడుస్తుంది. అందుకే ఆదివారం వస్తోందంటే బుర్ర పాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను. నేను సతీ సుమతిని కాదుగా. అందుకే తెల్లారింది. స్నానాలు టిఫిన్లు అయ్యాయి. పిల్లాడు వాడితోన పడిపోయాడు. మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు, పేపర్లు ముందేసుకుని. అమ్మయ్యా అనుకున్నాను. కానీ నాకంత అదృష్టమా? ఇదిగో, ఏం చేస్తున్నావు? ఇట్రా, ఆ కాగితాలు ఏవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా, పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది. కడుపు నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. కానీ తప్పుతుందా? అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పనులు అప్పగించి తోటమాలికి కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను. మా వారు చూస్తానన్న కాగితాలకు బోల్డ్ అంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఒక లారీడుంటే కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడుంటాయి. నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఆఫీస్ ఆర్డర్ జేబులో పెట్టుకుని 2 జతల బట్టలు సర్దుకుని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు. ఓ వారం రోజుల తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకువెళ్తానని సామానంతా సర్ది ఉంచమని కబురు చేశారు. పనికిరాని చెత్తంతా బారేసి సామానంతా సర్దేశాను. మా వారికి సంబంధించిన కాగితాలు ఉత్తరాలు పుస్తకాల దగ్గరకు వచ్చేసరికి నా పనికి బ్రేక్ పడింది. ఏ కాగితం బారేస్తే ఏం గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను. ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పాను. ఇప్పుడు ఈ హడావిడిలో ఏం చూస్తాను, ఓ పని చేయి, ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టెలో వేసి కట్టేయి, అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను అన్నారు. అలాగే అని ఆ కాగితాలన్నీ ఓ అట్టపెట్టెలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వ్యాగన్ ఎక్కించాం. ఆ అట్టపెట్టెడు కాగితాలు అలా వృద్ధి చెంది 60 అట్టపెట్టెలు 50 గోతాలు నిండిపోయాయి. కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు. ఏదో రైల్వే ఉద్యోగం, వెళ్ళడానికి వ్యాగన్ ఇస్తారు, వెళ్ళిన చోటల్లా లంకంత పంపిస్తారు. కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకుని ఊరూరు తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంతింటికి ఈ సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకుని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుస్తుందేమివిడా అనే సందేహం వస్తుంది ఎవరికైనా. ఏం చెప్పను. ఎక్కడున్నావు? ఎంత పిలిచినా రావే? అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళుతున్నట్లు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు. వెంటనే పరిగెట్టాను. అప్పటికే మా కాగితాల గదిలో నడిమధ్యన ఓ 4 గోతాల కాగితాలు విప్పి కుప్పబోసి సురభి కార్యక్రమంలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థ కక్కల మధ్యన కూర్చునున్నారు. నేను వెళ్ళి రేణుకా సహానీలా కూర్చున్నాను. ఏమిటి చెత్త అంతా, ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా. అసలే బండెడు పని ముందు పెట్టుకుని వాదిస్తూ కూర్చుంటే ఎలా? అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను. ఓ 10 నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడటం మొదలుపెట్టారు. ఇవి పనికిరావు అంటూ ఓ దస్తాడు కాగితాలు నలిపి ఉండలు చేసి విసిరేశారు. ఇవి కావాలి అంటూ ఓ 2 దస్తాలు ఓ పక్కన పెట్టారు. ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు. అరే, ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత మొహం చేసుకుని. ఏ రామానందం అని అడిగాను. అదేనోయ్, నా క్లాస్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండ్. మొన్న మన పెళ్ళికి రాలేదు, నీకు పరిచయం కూడా చేశాను, అప్పుడే మర్చిపోయావా అన్నారు. ఆయనకి గతమంతా మొన్న, భవిష్యత్ అంతా రేపు. లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏమిటి నా తలకాయ? ఏనాటి మాట? మా అమ్మాయి పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంటే. పాపం ఎంత ఆప్యాయంగా ఉండేవాడు వెర్రి సన్నాసి. పెళ్ళికి వాడొచ్చాడు కానీ వాడి పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. సమయానికి ఏదో అర్జెంటు పని తగలడింది ఆఫీసులో. ఏం చేస్తాం, ప్రాప్తం ఉండాలి దేనికైనా. పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, ఇందులో అడ్రస్ కూడా ఉంది. ఓ ఉత్తరం ముక్క రాస్తాను, ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ ఆ కార్డు గుచ్చుకొని లేచారు. బాబాబు తర్వాత రాదురు గాని ఉత్తరం అని కాళ్ళా వేళ్ళా పడినా వినరు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి, అది కాదండి, ఇది మరీ పాత ఉత్తరం, ఎప్పుడో 70లో రాసిన ఉత్తరం ఇది, 80లో మరొకటి రాసినట్టు గుర్తు, అందులో చిలకలూరిపేటలో ఉన్నట్టు రాశాడు పాపం. ఆ ఉత్తరం కూడా ఉంది, అది కనపడితే అప్పుడు రాయండి అన్నాను. ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు.
కాగితాల గుట్టల మధ్య. అమ్మయ్య, ఆపద గడిచింది. కానీ ఏం లాభం? పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్ళు అంటే మా అత్త సంత నుంచి వచ్చిందాకా అందిట వెనకటికెవరితో. మా ఆయనకి ఓ పాత శుభలేఖ కనిపించింది. ఇటు చూడు, రావినూతల రాజశేఖరరావు గారంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా. ఎవరో ఓ పట్టాను గుర్తు రాలేదు. బుర్ర బద్దలు కొట్టుకుని గుర్తు తెచ్చుకున్నాను. మీ పినతండ్రి కొడుకు భార్యకి మేనమామ అన్నాను. ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు. అవును కదూ, మొన్న మా తమ్ముడు గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు. మన రామకృష్ణ గారు లేరు, ఏది మన బాస్ రామకృష్ణ గారు, ఆయన తమ్ముడు కూతురు గురించి చెప్పాను. తీరా చూస్తే గోత్రం ఒకటైపోయింది. పాపం గుర్తుపెట్టుకుని శుభలేఖ పంపాడు. ఎంత ప్రేమో చూడు. దూరం అయిపోయింది, లేకపోతే పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. పోనీ ఓ ఉత్తరమైనా రాశామా అని అడిగారు. లేదు అన్నాను. ఇందుకే నాకు కోపం వచ్చేది. నేనేదో పనులలో ఉంటాను, నువ్వైనా రాయొచ్చుగా బద్ధకం వదిలించుకుని అన్నారు. ఎలా రాయను? పెళ్ళైన 10 రోజులకు అందింది శుభలేఖ అన్నాను. మన అడ్రస్ మారిపోయిందిగా, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళు గుర్తుంచుకుని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది? కారణాంతరాల వల్ల రాలేకపోయాం, చిరంజీవులకు మా ఆశీస్సులు అని ఓ ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచారు. ఎప్పుడో 7 ఏళ్ల కిందట పెళ్ళైపోయింది, ఇప్పుడు ఆశీస్సులు అని రాస్తే ఏం బాగుంటుంది? వద్దులేండి అన్నాను. ఓసారి బరువుగా నిట్టూర్చి ఆ శుభలేఖను అవతల పడేశారు. అమ్మయ్య, మరో గండం గడిచింది. మరో అరగంట సాఫీగా సాగింది. ఇవాళ ముహూర్తం బాగానే ఉంది. దాదాపు ఓ బస్తాడు చెత్త వదిలిందని ఆనందపడ్డాను. ఇదిగో దొరికింది, దీనికోసం వెతికి వేసారిపోతున్నాను అన్నారు దివిటీలా వెలిగిపోతున్న వదనంతో. ఏమిటది అని అడిగాను. బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు. ఇంటి అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందిట. అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చుట. ఆ పత్రికకి 3 ఏళ్ల చందా 1900 కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారుట. మీ కారు జీవితం పెంచుకోండి అనే ఆ పుస్తకం విలువ 499 రూపాయలట. నా కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్సు, ఏనాడో మొఘల్ రాజుల కాలంలో కట్టినవి. వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వారిని తరిమి కొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. వయోభారం వల్ల బాగా కృషించిపోయాయి. ఎండలకి వానలకి తట్టుకోలేవు. కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పెళ్ళలు ఊడి పడిపోతాయి. వాటి రిపేరు తలకు మించిన పని కాబట్టి వదిలేశారు. ఏ 5 ఏళ్లకో ఓసారి సున్నాలు కొడతారు. దాంతో కుర్రవేషం వేసుకున్న 70 ఏళ్ల హీరోలా తాత్కాలికంగా ఓ మెరుపు మెరిసినా అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి. ఇలాంటి ఇంటిని ఆ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను? ఆ మాటే అన్నాను. ఆ మ్యాగజైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంతింటిని అలంకరించుకోవచ్చు. అదీగాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు. అది ఇంట్లో ఉంటే మన కారును మనమే బాగు చేసుకోవచ్చు. మెకానిక్ దగ్గరకు పరిగెట్టే పనే ఉండదు. అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారుకి రిపేర్లే రావుట అన్నారు. అంతా బాగానే ఉంది, మరి మన కారేది అని అడిగాను. కారుదే ఉందో, రేపు ఈ పాటికి కొనేస్తాను. కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా? వచ్చే నెల 2వ తారీఖు లాస్ట్ డేటు, మళ్ళీ బద్ధకం అయిపోతుంది, లెటర్ రాసి పడేస్తా అని లేచారు. ఇక ఆగరు. పోనీ ఈ కాగితాలు నేను చూడనా అన్నాను అపనమ్మకంగానే. ఇంకా నయం, నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల బారేస్తావు. నీ వల్ల కాదులే, అవన్నీ అలాగే ఉంచేయి, రేపు ఆదివారం చూస్తాను అని వెళ్ళిపోయారు. నాకు తెలుసు ఆ విషయం. ఇల్లు నా పేరు రాయమన్నా రాస్తారు, కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు. ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకు ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పని అయింది నాకు. తుమ్మి తుమ్మి ముక్కు వాచిపోయింది. తల భారంగా అయిపోయింది. మిగిలిన చెత్తంతా ఓ పక్కన పోగు పెట్టాను. పని మనిషిని కాకాబట్టి కాఫీ కలిపించి ఈ చెత్త శుభ్రం చేయించాలి. ఆ పని కూడా ముగించి పనిలో పని నేను కాసింత కాఫీ కలుపుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారాయన. తప్పుతుందా? లేచి వెళ్ళాను. గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది. ఆదివారం 2వ గండం ఇది. పుస్తకం కంపెనీకి ఉత్తరం రాయడం పూర్తయింది కాబోలు మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నారు. ఎదురుగా శనివారం పేపరు, ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తోంది. ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు, పేరులోని పుడక్షరాలు 7 నిలువులో రాసుకోవాలిట అన్నారు. నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది. ఏమిటో చెప్పు అన్నారు. ఏదీ నేను చూడలేదు అన్నాను భయంగానే. ఎక్కడో ఉంటావు, పిలిస్తే ఓ పట్టాను రావు అని విసుక్కున్నారు. ఈ పజిల్ నింపే పిచ్చి ఒకటి.
ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున, సావిత్రి, షావుకార్, జానకి తప్పించి తరువాతి వాళ్ళెవ్వరూ ఆయనకి తెలియదు. నన్ను సాయం అడుగుతారు. నాకు మాత్రమేం తెలుసు నా మొహం? నేనేమైనా ఆంధ్రదేశంలో కాపురం ఉండి సినిమాలు చూస్తుండిపోయానా? పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంట దేశమంతా తిరుగుతూనే ఉన్నాను. అప్పటికి నాకు తెలిసిన నా రోజుల తారలు వాణిశ్రీ, చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తాను. ఇద్దరం కలిసి తంటాలు పడ్డా ఏనాడు 4-5 గళ్ళు తప్ప నిండవు. ఆ భాగ్యానికి ఎందుకు వచ్చిన తాపత్రయం అంటే వినరు. ఎలాగైనా పజిల్ మొత్తం నింపాలని అత్యాశ. దాంతో 1 గంట దాకా తను కదలరు, నన్ను కదలనివ్వరు. పైగా అల్లాటప్ప వ్యవహారంలా చూడటానికి వీల్లేదు. శ్రద్ధగా చూడాలి. ఇదిగో ఈ హీరోయిను మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు. వెతికి చూసినా సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేం కనిపెట్టగలను? అందుకే గుడ్లు అప్పగించి టీవీ చూస్తూ కూర్చుని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికే వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటాను. 1 గంట దాకా అలాగే డేరా మేకులా కూర్చుని అప్పుడు లేచి వంట వార్పు చూసుకోవాలి. అందుకే ఆదివారం వస్తోందంటే నాకు అమితమైన భయం. కథ పేరు అమ్మో ఆదివారం. రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.